తొక్కేసలాటపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బొత్స సత్యనారాయణ గారు చెప్తుండే హైకోర్టు సీజే సుమోటోగా స్వీకరించాలి. తిరుమల ప్రతిష్టను సీజే కాపాడాలి. డీఎస్పీని గోశాల డైరెక్టర్ని సస్పెండ్ చేస్తే సరిపోతుందా? టీటీడీ చైర్మన్ ఈవోల జోలికి సీఎం ఎందుకు వెళ్ళడం లేదు? పవన్ క్షమాపణ చెబితే సరిపోతుందా? ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు? వైఎస్ఆర్సీపీ నేత మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈవో శ్యామలారావును తొలగించాలని చూస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారికి ఒక బాధ ఉంది. ఇది ఒక కోణం, అంటే ఒక చర్చ జరుగుతుంది. శ్యామలారావునో వెంకయ్య చౌదరినో ఇంకోళ్ళను తొలగిస్తే ఎంప్లాయీస్ని కొంతమంది కీలకమైన వాళ్ళు ఉండరు, వాళ్ళని తొలగించడం వల్ల ఆయనకు ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు అందుకే భయపడుతున్నా అంటున్నారు. మరి బయట అనుకునేది మనకి తెలియదు. కానీ ఏంటంటే కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళతోనే ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించినాడ, అది బయటకు వద్ది. వాళ్ళు ఆ పదవి దిగిపోయిన వెంటనే ఆడ కల్తీ లేదు మన లేదు చంద్రబాబు నాయుడు గారు మాతో చెప్పించిండు అన్నారు అనుకో, పరువు నడిబజార్లో పోద్ది. దానికోసమే భయపడుతుండట. అందుకే ముందుకు పోలేకపోయాను. గబక్కని తొలగిస్తే ఏముందా, ఆయన చేసేది ఏం లేదుగా. ఇది కల్తీ లేదు కాబట్టి నేను లడ్డు లేదు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని నన్ను బలవంతంగా చెప్పించారు. ఇంకా వేరే వైవి సుబ్బారెడ్డి మీద కరుణాకర్ రెడ్డి మీద ఇంకా ఎంప్లాయీస్ మీద కేసు పెట్టమని నేను పెట్టనన్నా, అందుకే నన్ను తొలగించారు అని చెప్పే అవకాశం ఉందట. ఇక దానికోసమే కాస్త భయపడుతున్నాడు. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. టీటీడీ పాలక మండలి అధికారులకు డిప్యూటీ సీఎం డిమాండ్. వారి తప్పిదం వల్లే ప్రజలు సంక్రాంతికి దూరం అయ్యారని విమర్శ. స్పష్టంగా వారి తప్పిదం అని తెలిసాక ఎందుకు ఉంచాలి అందులో? స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టి చెప్తుండు, చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లే. ఆడ మతలబ్ అదే ఉంది. కుండ బద్దలు కొట్టి టీటీడీ చైర్మన్ ఏఈఓ తప్పిదం వల్లనే చనిపోయారు 6 మంది అని చెప్తుండు. ఇక తప్పిదం జరిగింది వాళ్ళ వల్లనే తెలిసాక వాడిని ఆడ ఉంచి అలాగే లేరా? టీటీడీ చైర్మన్ ఉండేటోడు లేడవుడు ఈ భూమి మీద పనికిరాడు బీఆర్ నాయుడు తప్ప. నాగబాబు గారు ఉండు కదా రెడీగా పెట్టండి, మీకు కూడా మంచి సేఫ్ అయింది. పాపం అసలు ఆయనకి ఇవ్వాల్సింది అది, ఆయనకి ఇయ్యేది కాలే. తర్వాత రాజ్యసభ అన్నారు, అది ఇయ్యేది కాలే. చివరికి మంత్రి అంటున్నారు. ఇస్తే నాగబాబు గారు కాకపోయినా ఇంక చాలామంది ఉన్నారు, అర్హత ఉన్నోళ్ళు, కమిట్మెంట్ ఉన్నోళ్ళు, భక్తి ఉన్నోళ్ళు. ఇట్లాంటి అహంభావం తీసుకొచ్చి ఆడబెడతారు. చనిపోయిన వాళ్ళని ఏం చేస్తాం, తిరిగి తెస్తావా? సానుభూతి తప్ప నేనేం చేయలేను, సారీ చెప్తేంది చెప్పపోతేంది ఇయ్యా కట్టసి కదా. చిన్న కాలో ఏలో తగిలితే సారీ చెప్తాం, కామన్ సెన్స్ అది. అందుకే మీరు బహిరంగ క్షమాపణ కాదు, వాళ్ళు రాజీనామా చేయాలా అని అడగండి. ఆయన చెప్తుండు క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? మరి ఇప్పుడు క్షమాపణ అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేయాలని బీఆర్ నాయుడు గారి ప్రకారం. చనిపోయిన వాళ్ళు తిరిగిరారు, ఏది చేసినా తిరిగిరారు క్షమాపణ చెప్తే. కాబట్టి ఆ పదం వద్దు అన్నట. మీరు ఒక ధర్మానికి సంబంధించిన ఆలయానికి చైర్మన్, ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్, మీరు రోల్ మోడల్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలు ప్రజలతో చెప్పించుకోవద్దు. ఎవరో చెబితే మేము క్షమాపణ చెప్పాలా, టీటీడీ చైర్మన్ ఏదేవా అంతలోనే మాట మార్చి అవి పవన్ను ఉద్దేశించి కాదని వ్యాఖ్య. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల ఇదంతా జరిగింది. అది పవన్ కళ్యాణ్ XYZ ఎవరైనా కావచ్చు, ఒక జర్నలిస్ట్ అడిగి ఉండొచ్చు, అడిగితే తప్పేంది? అంటే పవన్ కళ్యాణ్ ఒక్కటి అడిగితేనే అడిగినట్ట. ఎవరో చెప్తే ఏంది, ఎవరైనా చెప్తారు.